హాయ్ అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను జున్ను చేశాను గదా! అది నేను నెక్స్ట్ డే అన్నమాట. పిల్లలకి తినిపిస్తున్నా. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఇక్కడ ఫస్ట్ టైమ్ తింటున్నారు గదా! ఫస్ట్ టైమ్ అయ్యేసరికి ఇంకా వాళ్ళకి టేస్ట్ ఏంటో అర్థం కాలేదు. నా భయానికి తింటున్నారో, అసలు ఇష్టంగా తింటున్నారో ఏం అర్థం కాలేదు. దియ్యకైతే అసలు నచ్చలేదు. రియా ఏం చెప్తుందో అసలు అర్థం కాలే. ఇక్కడ సియానైతే ఆమె ఎక్స్‌ప్రెషన్ కూడా వెరైటీగా పెట్టింది. అసలు జున్ను తినరు వీళ్ళు. నార్మల్‌గా ఇంకా షుగరు, ఇలాచి అలా ఏసి చేసినా కూడా తినరు. అందుకే ఇక్కడ ఒకసారైతే తినిపిద్దాము వాళ్ళకి అన్ని టేస్ట్‌లు తెలియాలి గదా! అన్నట్టు నేను ఇక కొంచెం తినిపించా అన్నమాట. ఇక్కడ నేను గూడా టేస్ట్ చేస్తున్నాను. బావుంది. ఫస్ట్ టైమ్ తిన్నాను నేను గూడా. నోట్లో వేస్తే కరిగిపోతుంది. చాలా బావుంది. నాకైతే నచ్చింది. ఓకే. పిల్లలకైతే ఎలా ఉందో తెలీదు. ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే జున్నయితే తినిపించేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ కోసమని నేను ఇక్కడ పెసరపప్పు చేశాను అన్నమాట. మార్నింగ్ చపాతీ చేశాను. ఇంకా చపాతీ తినేసాము. ఇక్కడ దోసలకైతే నేను నానబెడుతున్నాను. ఒక గ్లాసు మినపప్పు, ఇంకా 2 గ్లాసెస్ రైస్ గూడా తీసుకొని కొద్దిగా మెంతులు యాడ్ చేసి ఇలా కడిగేసి నానబెట్టుకుంటున్నాను అన్నమాట. ఒక 3, 4 టైమ్స్ అయితే కడిగేసాను. ఇవాళ పిల్లలకి స్కూల్ లేదు. ఇంటి దగ్గరనే ఉన్నారన్నమాట. అందుకే ఇంకా పిల్లలకనే నేను మార్నింగ్ అయితే ఇంకా వంట చేసేసి పెట్టాను. చపాతీ తిన్నారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా అదే పప్పు ఉంది. ఇంకా వంట ఏం చేయలేదు. ఇవాళ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా మీరు. ఇవాళ మొత్తం ప్రాజెక్ట్ వర్కే చేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయానన్నమాట. చాలా ఉంది. ఇంకా పిల్లలైతే బయట ఆడుకున్నారు కొద్దిసేపు. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఇక స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏ టైం అయితదో ఏమో అని ఇక్కడైతే పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలైతే ఇంకా బయట కొద్దిసేపు ఆడుకుంటామంటే కొద్దిసేపు ఆడిపిచ్చాను. నేనే బయటుండి. వాళ్ళని అసలు బయట ఒంటరిగా వదిలేయను నేను. భయమేస్తది. అంటే చిన్న పిల్లలు గదా! పడతారు. ఇక్కడైతే సాంగ్ చూసారా ఎంత కామెడీగా వాడుతున్నారో. నాకైతే చాలా నవ్వుకున్నా నేనైతే. ఏదేదో ఇంకా యాడ్ చేసి వాళ్ళే వాడుకుంటున్నారనమాట. ఇక్కడ సీయ పనిలో సీయ ఉంది. ఇంకా డాన్స్ చేస్తా ఉంది. స్టెప్స్ చూడండి అసలు ఎంత బాగా ఏస్తదో. ఆమెకు నచ్చిన స్టెప్స్ ఏసుకుంటా ఉంటదన్నమాట. వాళ్ళ అక్క వాళ్ళేమో సాంగ్స్ పాడుతున్నారు. ఈమెనేమో డాన్స్ ఏస్తుంది. ఇలా సరిపోయింది ఇంకా పిల్లలతో అయితే. హాలిడే రోజైతే ఇంకా పిల్లలతోనే అయితది. ఇక పని ఎంతైనా లేటే కదా! ఇంకా వంట అయితే నేను ఏం పెట్టుకోలేదు. ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ టైంలో పాలు పోసిద్దామని ఇక్కడ పాలైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకు పాలిచ్చేసి ఇంకా నేనైతే కూర్చున్నాను. ప్రాజెక్ట్ వర్క్ చూడండి. అంత హడావిడి గజిబిజిగా ఉంది కదా! అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే పిల్లలకేమో గానీ అసలు పేరెంట్స్‌కే హోమ్ వర్క్ లాగా, ప్రాక్టీస్ లాగా ఉంది ఇదైతే. అంటే వాళ్ళకి ఇచ్చి వేస్ట్ అసలు. వాళ్ళ ఆటల మీద వాళ్ళున్నారు. వాళ్ళు కూర్చొని ఇది చూసి నేర్చుకునేటట్టు కూడా ఉండదు కదా అసలు. చూడండి ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఇలా చేయాలన్నమాట. తెలుగు అయితే కంప్లీట్ అయింది. ఇద్దరిది మళ్ళీ డబల్ చేయాలి. చాలా అసలు హార్డ్ వర్క్ అమ్మో! ఎంత తలనొప్పంటే ఇటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు నిద్ర లేకుండా కష్టపడి చేశాము ఇంకా. ఎందుకంటే ఇవి యాన్యువల్ ఎగ్జామ్‌లో మార్క్స్ యాడ్ చేస్తా అని చెప్పారన్నమాట. అందుకే ఇంకా కష్టపడి కూర్చొని చేశాము. ఇంకా కలర్స్ అవన్నీ వేసుకుంటూ పిల్లలకి కూడా నేను హ్యాండ్ ప్రింట్ అయితే పెట్టేసాను. నేను ఆ వీడియో మిస్ అయిందనమాట. చూడండి ఇది దియది, రియది హ్యాండ్స్. ఇక్కడైతే ఇంకా కొంచెమైతే మళ్ళీ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ దోసల పిండయితే ఈవినింగ్ అయితే ఇలా నానిపోయినాయి పప్పులు. మిక్సీ పట్టేసుకుంటున్నా అన్నమాట. నేను ముందే కొంచెం అటుకులు తీసుకొని నానబెట్టుకున్నానన్నమాట. అటుకులు వేస్తే వస్తాయి కదా దోసలు. సాఫ్ట్‌గా వస్తాయి కదా! అందుకే నేనైతే కొద్దిగా అటుకులు తీసుకున్నాను. నేను దోసల పిండి ఎక్కువ పప్పులు కలిపి నానబెట్టానన్నమాట. ఎప్పటిదప్పుడే పట్టుకుంటాను. అంటే స్టోర్ చేసి చేసుకుంటే నాకెందుకో టేస్ట్ కొంచెం పులిసినట్టు అనిపిస్తదన్నమాట. అందుకే ఫ్రెష్‌గా కొంచెమే నానబెట్టి పట్టుకుంటా అన్నమాట ఎప్పటిదప్పుడే. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాను. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఇక్కడ పిల్లల్ని పడుకోబెడదామని స్టార్ట్ చేస్తే ఇంకా చూడండి ఇక్కడ సియ అసలు వాళ్ళని పడుకోనియ్యదు కదా!
దియరియాకి ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు పొద్దున్నే లేస్తారు కదా, ఈమె ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా, వద్దు అక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకంటే అసలు వినదు. ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉంటుంది, వాళ్ళని పడుకోనియదు, చాలా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని. ఇంకా మొత్తానికైతే ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. సీయ మాత్రం పడుకోలేదు, ఇంకా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది ఆమె, నేను పని చేసుకుంటూ ఉంటే. ఇక్కడైతే కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. నైట్ డైలీ కిచెన్ అయితే నీట్గా పెట్టుకునే పడుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ లేచి కిచెన్లోకి వస్తే నాకు కిచెన్ నీట్గా కనబడాలి. ఇంకా హడావిడిగా ఉంటే అస్సలు నాకు పని చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ రాదు, బద్ధకం వేస్తుంది మళ్ళీ. అందుకే ఎంత లేట్ అయినా నైటే నేను అన్ని పనులు కంప్లీట్ చేసి పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి లేట్ కావద్దని నేనైతే ఇంకా ఇల్లు కూడా కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను కదా, పేపర్స్ అన్నీ పడేశారు. వీళ్ళు పడుకోకముందు కొన్ని వేసాను అన్నమాట. అందుకే ఇంకా ఇల్లు మొత్తం అన్ని రూమ్స్లలో పేపర్స్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఈ సీఏ కూడా చాలా పేపర్స్ అంతా పడేసింది. ఇక చూడండి ఆమె ఇంకా పడుకోదు, ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది. అక్కడ చూడండి ఐస్ దగ్గర ఏదో పెట్టుకొని ఇంకా దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉంది. ఈ సీఏ అయితే పడుకునేటట్టు లేదని ఇంకా నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను నైట్. డిన్నర్ అయితే చేసేసాము. పిల్లలకైతే పెరుగన్నం తినిపించేసాను, ఇంక మేము కూడా తినేసాము. టమాటా పచ్చడి కూడా వేసాను అన్నమాట నైట్ కోసం. ఇంకా వంట ఏమో వీడియో చేయలేదు నేను, ఇదే పెట్టుకున్నాను, ఇంకా కుదరలేదు వీడియో చేయడం. ఇక్కడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను నైట్. ఇంకా నిద్ర పోకున్నా మంచిదే, నిద్ర లేకున్నా మంచిదే, కానీ ఇదైతే కంప్లీట్ కావాలని చెప్పి మళ్ళీ కూర్చున్నాను అన్నమాట. అంటే ఒక్కరికైతే ఈజీగా అయిపోయేది, ఇంకా ఇద్దరికి కాబట్టి చాలా టైం అయింది. చూడండి ఇక్కడ టైం అయితే 1 అవుతుంది, అందరు పడుకున్నారు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.